చాణక్య చెప్పినట్లు స్త్రీలలో అంతర్లీనంగా ఉన్న చెడు లక్షణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చాణక్య అద్భుతమైన వైద్యవేత్త. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి మరియు తలశిల విద్యా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా చాణక్యుడిని వ్యవహరిస్తాడు. చాణక్యుడు చరిత్ర పదార్థాలలో రెండింతలు అర్ధపురార్థం గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రాల్లో కూడా నిపుణత కనబరిచాడు. చాణక్యుడు తలశిల విశ్వవిద్యాలయంలో బోధించేవాడు. సంస్కృతంలో చాణక్యుడు చాణక్య నీతి దర్పణము అనే పుస్తకాన్ని రాశాడు. మానవాళికి ఉపయోగపడే మరెన్నో రచనలు, సూక్తులు, నీతి కథలు కూడా రాశాడు. ఇవన్నీ జీవితంలో ముందుకెళ్లాల్సిన తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, సమాజంలో మన నడక వంటి అనేక అంశాలను చాణక్యుడు మనకు అనేక నీతి బోధల్లో చేశాడు. అవన్నీ మన ప్రగతికి ఆయా సందర్భాల్లో ఉపయోగపడతాయి. అయితే చాణక్యుడు అనే కాదు, స్త్రీల గురించి కూడా పలు విషయాలు మనకు తెలియజేశాడు. సో అవేంటంటే నేను ఇప్పుడు మీకు చెప్తాను. చాణక్య నీతిలో ఈ ప్రపంచంలో గొప్ప శక్తి స్త్రీ యవ్వనం మరియు అందం అని చాణక్య చెప్పాడు. అయితే ఆ స్త్రీ అబద్ధాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రూరత్వం వంటి అంశాలు చాలామంది స్త్రీలలో ప్రధానంగా ఉంటాయట. వీటి వల్ల చాలామంది స్త్రీలు జీవితంలో ముందుకు రాకుండా అలాగే ఉండిపోతారట. ఇవి వారికి బద్ధ శత్రువులట. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి 2 రెట్లు, సిగ్గు 4 రెట్లు, ధైర్యం 5 రెట్లు, కోరిక 8 రెట్లు ఎక్కువ ఉంటుందట. ఆచరణలో పెట్టకపోవడం వల్ల వ్యక్తి జ్ఞానం నశిస్తుందట. పురుషుడు తన నిర్లక్ష్యం కారణంగా అన్నీ కోల్పోతాడట. ఒక కమాండర్ లేని కారణంగా సైనికులు పరాజయం పాలవుతారట. అదేవిధంగా భర్త లేని కారణంగా స్త్రీ నాశనం అవుతుందట. అగ్ని, నీరు, మహిళలు, మూర్ఖులు, పాములు మరియు రాజు కుటుంబంలో మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని తక్షణ మరణానికి కారణమవుతాయి. యువతి ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చట. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట. నిజాయితీ, అనారోగ్యము, మోసము, మూర్ఖత్వము, దురాశ, అశుద్ధత మరియు క్రూరత్వం ఈ 7 గుణాలు స్త్రీలకు ఉన్న సహజ లోపాలు. నది ఒడ్డున ఉన్న చెట్టు, మరొక పురుషుడి ఇంట్లో ఉన్న స్త్రీ, సలహాదారులు లేని రాజులు త్వరలోనే నాశనం అవుతారనడంలో సందేహం లేదు. ఒక మనిషికి అతనిలో బలం లేనప్పుడు అతను ప్రేమికుడవుతాడు. ధనవంతుడు బ్రహ్మచారిలా ప్రవర్తిస్తాడు. జబ్బు వీడిన వ్యక్తి ప్రౌఢ భక్తికి ప్రవర్తిస్తాడు. మరియు స్త్రీ పెద్దయ్యాక ఆమె తన భర్తకు తనను తాను అంకితం చేయడం ప్రారంభిస్తుంది. ఇత్తడి పాత్రలను బూడిదతో, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలతో ఎలా శుభ్రం చేయవచ్చో అలాగే ఋతుక్రమం అనేది స్త్రీలను శుభ్రం చేస్తుందట. ఒక రాజు శక్తి బలమైన కోటలలో ఉంటుంది మరియు అతని ఆధ్యాత్మిక బలం బ్రాహ్మణ చేతిలో ఉంటుంది. అదేవిధంగా స్త్రీ బలం ఆమె యవ్వనంలో మరియు అందమైన మాటలలో ఉంటుంది. రాజు మతి గురువు వేసులతో అస్సలు చనువుగా ఉండరాదట. అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనట. కాబట్టి మరి చాణక్య మరి స్త్రీల గురించి ఎన్నో విషయాలు చెప్పారు కదా. కాబట్టి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public